ఖమ్మంలోని బర్ఖాన్పురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు పూజలో దీపారాధన చేసి గుడికి వెళ్లిన కుటుంబీకులు తిరిగి వచ్చేలోపు అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫోటోలు వీడియోస్ ఖమ్మంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందిస్తారు. భాస్కర్, నగరంలో బురాన్పురం ప్రాంతంలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ పిన్ని టవర్స్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. నువ్వు కొత్తగా నిర్మాణం చేపట్టినటువంటి 3 అంతస్తుల అపార్ట్మెంట్ లోని ఒక రెడ్డి అనే ఒక వ్యక్తి నూతనంగా దాన్ని కొనుగోలు చేశారు. దాంతో పాటు ఈ ఇంట్లో ఉగాది పర్వదినం కావడంతో ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక్కడ ఈ కొత్త ఇంట్లో గృహప్రవేశం లెక్క చేసి అక్కడ పాలు పొంగిచ్చి అక్కడే ప్రత్యేకంగా ఒక హోమం లెక్క చేసిన తర్వాత అక్కడ కొంత దీపారాధన లెక్క చేసిన తర్వాత ఆ రూమ్ లో పెట్టినటువంటి క్యాండిల్స్ మొత్తం దేవుడి దగ్గర పెట్టిన అటువంటి ఒత్తులు మొత్తం కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. ఫలితంగా ఆ ఫ్లోర్ లో కూడా ఎవరు లేకపోవడం, తర్వాత కింద ఫ్లోర్ లో కూడా మరెవరు ప్రజల నివాసం లేకపోవడంతో చాలా అగ్ని ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రాణ నష్టం కూడా చాలా సేఫ్ జోన్ లో పడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చుట్టుపక్కల కూడా ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు లేదా నివాసులు కూడా భయభ్రాంతాలకు గురైపోయి అప్పుడే ఫైర్ సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి ఆ మంటలను అదుపులో తీసుకొచ్చాయి. కానీ జరగని నష్టం అంటే ఇంకా చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి, అక్కడ ఇంటికి స్థానిక ప్రజలు కూడా ఉంటున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఉగాది పర్వదినం కావడంతో భక్తి పార్వశంతో ప్రత్యేక పూజలు చేసుకుంటూ లీనమైన నేపథ్యంలో ఒక్కసారిగా అగ్నికిల్లు ఒక్కసారిగా బయటపడడంతో ఒకసారి ఆ నూతన గృహంలో నుంచి మంటలుగా ఫస్ట్గా వ్యాపించడం, తర్వాత ఒక్కసారిగా మంటలు కాస్త భారీగా పొగ నుంచి మంటలు రావడంతో అక్కడ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అయిపోయి మంటలు తీసుకొచ్చిన ఘటన అయితే చూసుకున్న ఫలితంగా ఎలాంటి ఓన్లీ ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం స్వల్పంగా జరిగినట్టు తెలుస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఖమ్మంలోని బర్ఖాన్పురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అపార్ట్మెంట్ లో ఉన్న పై ఫ్లోర్స్ లో అయితే పొగలు కూడా కమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. అటు మొత్తంగా అపార్ట్మెంట్ మొత్తం కూడా కాలిపోయిన సిచ్యువేషన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మంలోని బర్ఖాన్పురంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లోపల మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది ప్రాథమికంగా అంచనా వేయనప్పటికీ కూడా మనం విజువల్స్ కనుక చూసినట్లయితే ఆస్తి నష్టం బాగానే జరిగినట్టు కూడా కనిపిస్తుంది. అయితే ప్రమాద సమయంలో మనుషులు ఎవరు లోపల లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్టు మనకు కనిపిస్తుంది. అటు విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. పొగలు అపార్ట్మెంట్ పై ఫ్లోర్స్ మొత్తం కూడా పొగలు కమ్ముకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నల్లని పొగ ఆ ఫ్లోర్స్ లో నుంచి బయటకు వస్తుంది. అటు నిప్పులు కూడా నిప్పు కిల్లలు అగ్ని కిల్లలు ఎగిసి పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ప్రజెంట్ మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో లోపల ఎవరు మనుషులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మొత్తంగా అయితే ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఆస్తి నష్టం ఎంత ఉందన్న వివరాలు ప్రాథమికంగా ఇంకా బయటకు రాలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం
నష్టం జరిగిందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఉగాది కావడంతో దీపారాధన కోసం గుడికి వెళ్లారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది అని చెప్పుకోవచ్చు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఒకవేళ ఎవరైనా మనుషులు కనుక ఉన్నట్లయితే మనుషులు కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు అన్న దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మంటలను ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది అయితే అదుపు చేశారు. లోపల అంటే ఆ ఫ్లాట్స్లో మనం ఫ్లోర్ కూడా చూసినట్లయితే లోపల పైన సీలింగ్ కావచ్చు, ఇంకా కింద కానీ మొత్తం వాల్స్ మొత్తం కూడా కాలిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు కరెంట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ వైరింగ్ కావచ్చు మొత్తం కూడా కాలిపోయిన దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు మొత్తంగా అపార్ట్మెంట్ కాలిపోవడంతో అక్కడ స్థానికంగా ప్రజలు అయితే భయాందోళనలో ఉన్న పరిస్థితి ఖమ్మంలో చోటు చేసుకుంది. ఫోటోలు వీడియోస్ ఉంది.